నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి అసమర్థ పాలనపై ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించిన వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు. ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలు గుర్తించాలని పిలుపు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బడుగు బలహీన వర్గాల సంఘం ధర్నా. నగరంలో ధర్మపురి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్. పద్మనాభం ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రైతాంగానికి కూటమి అండగా ఉంటుందని హామీ. ఎన్నికల సమయంలో అలవుకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 5 కోట్ల ప్రజలను మోసం చేసిందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఇతర వైసీపీ నాయకులతో కలిసి కూటమి ఏడాది పాలనపై జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి ఏడాది పాలనకు ఇప్పటి చంద్రబాబు పాలనకు వ్యత్యాసం పుస్తకంలో స్పష్టంగా తెలియజేశామన్నారు. ప్రజలు పుస్తకాన్ని చదివి 2 ప్రభుత్వాలలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తేడాను అర్థం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయని ఆరోపించారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ విషయం తేటతెల్లమైందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియా సంస్థలపై దాడులు చేయడం దారుణమన్నారు. అదేవిధంగా జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ వారు చెప్పిన సమయానికి పూర్తి కాకపోతే వారిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. కూటమి ఏడాది పాలన కేవలం అవినీతి, అరాచకాలతోనే సాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగా మరి సంవత్సర కాలంలో మరి కూటమి ప్రభుత్వంలో జరిగిన పరిపాలన, ఈ సంవత్సర కాలంలో జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి పరిపాలన, ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఈ సంవత్సర కాలంలో అమలుపరిచిన విషయాలు కానీ, లేదు ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళల మీద కానీ, బాలికల మీద కానీ జరిగిన అగాత్యాలు, అత్యాచారాలు, లేదు వైఎస్ఆర్ పార్టీ సోషల్ యాక్టివిటీస్ మీద కానీ, నాయకుల కార్యకర్తల మీద దాడులు కానీ, లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం కానీ, ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి దేవుడికి ఎరుగు, ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన హామీలు అమలుపరచిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా 5 కోట్ల మంది ప్రజలకి మీరు చేసిన వెన్నుపోటుని ఒక పుస్తక రూపంలో మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం, మరి ఈరోజు జిల్లా స్థాయిలో ఈ సంవత్సర కాలంలో, గత సంవత్సర కాలంలో జరిగిన ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో జరిగిన విషయాల్ని పూర్తిగా పొందుపరుస్తూ ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి. అన్ని రంగాలు ఈ ప్రభుత్వంలో ఏ రకంగా నిర్వీర్యం చేసింది, అన్ని రకాల వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసింది, ప్రభుత్వం ఆదాయం ఎలా కోల్పోయింది, ఈ అన్ని విషయాల్ని కూడా ఈ పుస్తకంలో పూర్తిగా పొందుపరిచి ఒక సంవత్సర కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఇంకోటి కూడా ఈ పుస్తకంలో పొందుపరిచాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సంవత్సర కాలంలో మేము చేసిన ఇచ్చిన హామీలు అవనివ్వండి, ఆ సంవత్సర కాలంలో జరిగిన పరిపాలన అవనివ్వండి, దాన్ని పొందుపరిచాం. ఈ సంవత్సర కాలంలో జరిగిన ఏదైతే మీరు చేసిన కార్యక్రమాలని పొందుపరిచాం, వ్యత్యాసాన్ని చూపించాం. మరి సంవత్సర కాలంలో మీ అందరికీ తెలుసు, మరి చాలా విషయాలు మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలని, ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో 2024 జూన్ 12ని వారు ప్రమాణ స్వీకారం చేశారు. వారు ఎన్నికలు అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానమైన సూపర్ సిక్స్ సంబంధించి సుమారుగా పెన్షన్లు అవనివ్వండి, నిన్న రిలీజ్ చేసిన తల్లికి వందనం అవనివ్వండి, మహిళలకు వచ్చి ఆడబెట్టి నిధి అవనివ్వండి, లేదా నిరుద్యోగ భృతి అవనివ్వండి, లేదా 20 లక్షల ఉద్యోగాలు అవనివ్వండి, లేదు ఆర్టీసీ బస్సు అవనివ్వండి మహిళలకి, ఇంకా అనేకమైన వీళ్ళు ఇచ్చిన హామీలన్నింటిలో కూడా పెన్షన్ వచ్చి చాలా గొప్పగా మేము పెన్షన్ 4,000 రూపాయలని పెంచి మొట్టమొదటి హామీగా మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. సంతోషం. సరే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటప్పుడు మేము ఇంటికి ఇస్తామని చెప్పారు. సరే ఇంటికి ఇస్తున్నారా, లేదా సచివాలయాలకు ఇస్తున్నారా, గ్రామ పంచాయతీ దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారా అన్నది క్షేత్రస్థాయిలో నా మీడియా సోదరులందరూ కూడా చెప్తా ఉన్నాను. గ్రామ స్థాయిలో ఒకసారి వెళ్తే తెలుస్తూ ఉంటారు. గత ప్రభుత్వంలో ఉదయం 6 గంటకే మేము పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ వృద్ధులకు కానీ, లేదా ఆ వికలాంగులకు కానీ వాళ్ళకి కావాల్సిన ప్రదేశాలకు తీసుకెళ్ళి ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వం ఉండేది. అయితే గత ప్రభుత్వంలో మేము పెన్షన్స్ని ఒక 6 నెలల కాలం పీరియాడికల్ టైం పెట్టుకొని 6 నెలల కాలంగా వచ్చిన అర్హులందరినీ కూడా మేము సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా
సేకరణ చేసుకొని మేము దాన్ని 6 మంత్స్లో కంప్లీట్గా ఇచ్చేవాళ్ళం. మరి ప్రభుత్వం సంవత్సర కాలం అయింది మీ ప్రభుత్వం వచ్చి. మేము ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది, మేము బయాన్యువల్ చేసింది డిసెంబర్లో చేసాం. అంటే సుమారుగా జనవరి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఒక్క కొత్త పెన్షన్ అని ఇచ్చారా? ఒకే ఒక కొత్త పెన్షన్, ఒక కొత్త లబ్ధిదారుడికి ఒక్క పెన్షన్ ఇచ్చారా? మీరు చెప్పింది మేము స్పోజ్ ఇస్తున్నాం పెన్షన్స్ అన్నారు. ఎస్, మీరు స్పోజ్ పెన్షన్స్ ఎవరికి ఇస్తున్నారు? భర్త పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతే భార్యని బదలాయిస్తున్నారు మీరు. గత సెప్టెంబర్లో చూసుకుంటే చాలా అంటే ప్రభుత్వంలో ప్రజలంటే అంత లెక్కలేంతనం లేదు. మీకు పేదవారి పట్ల ఉన్న ఈ ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపుని మీకు ఒకసారి చెప్తా ఉన్నాను. గతంలో మంత్రి గారు, మన మంత్రి గారు, ఇక్కడే మన జిల్లాకు మంత్రి గారే పెన్షన్ల మంత్రి గారు, వారు గత నెల కన్నా ముందే నెల ఓ జీవో ఇష్యూ చేశారు. మేము స్పౌస్ పెన్షన్స్ గత పెండింగ్ ఉన్న ఏరియర్స్ అన్నీ కూడా అంటే జనవరి మేము లాస్ట్ బ్యానెట్లో ఎప్పుడైతే ఇచ్చామో నేను పెన్షన్ క్లియర్ ప్రెస్ మీట్లో కూడా మీకు చెప్పాను పత్రికా సమావేశం ద్వారా. ఆ బ్యాక్లాగ్ అంతా కలిసి సుమారు 80,000 79,887 పెన్షన్స్కి జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ఇష్యూ చేశారు సుమారు 40 కోట్ల రూపాయలు, 39 కోట్ల రూపాయలు అని. ఆ జీవో ఇష్యూ ఈ రోజుకి వచ్చే పెన్షన్లు డిస్బర్స్మెంట్ జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో, ఒక ప్రభుత్వం ఇచ్చిన జీవోకే ఇవాళ శాంటిటీ లేదంటే ఏం చెప్తాం దానికి? ఈ రోజుకి ఇచ్చారో చెప్పండి. ఎంత దుర్మార్గం ఇది. అంటే దీని అర్థం ఏంటి? మీరు ఇచ్చిన హామీ అమలు పరిచాం అని చెప్తున్నారు తప్ప మీ హామీలో సూపర్ 6 హామీ అమలు పరిచాం. సూపర్ 6 హామీలతో పాటు మీరు ఇచ్చిన పెన్షన్స్ 4,000 రూపాయలతో పాటు ఈరోజు చేయండి అంత ఏరియాస్ ఉన్నాయో. ఇక రెండో హామీ వస్తే నిన్న తల్లికి వందనం తీసుకుంటే సుమారు మేము గతంలో కూడా చెప్పాం 15,000 రూపాయలు గత సంవత్సరం దివాలా మీరు ఎన్నికల హామీ ఈ సంవత్సరం వస్తుంది అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. సూపర్ 6 అని అమలు పరిచాం, ఇంక దాని గురించి మాట్లాడకండి, అయిపోయింది సూపర్ 6. ఆయన అంత సులువుగా ఎన్నికల హామీల్ని అంత ఈజీగా చెప్పగలుగుతారనేది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు అంత ఈజీగా చెప్తారని నేను అనుకోలేదు. గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన దానికన్నా భిన్నంగా మీరు ఏమైనా ఇచ్చారా? ఇస్తే మీరు ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నామని చెప్పారు. ఎస్, మేము ఇంట్లో ఒకరికే అని చెప్పాం. మీరు వాళ్ళు ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది వచ్చారు? 84 లక్షల మంది వచ్చారు. మీరు ఎంతమందికి ఇచ్చారు? సుమారు 50 లక్షల పైచీలకు జీవో ఇష్యూ చేశారు. దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత? సుమారు 12,000 కోట్లు కావాలా. మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ ఎంత? 8,000 చిల్లర మీరు బడ్జెట్ రిలీజ్ చేశారు. అంటే ఇక్కడే వ్యత్యాసంలో మీరు 1/3 మీరు ఎగ్గొట్టారు. ఇవన్నీ వస్తాయి, ఇదేమీ ఆగేదేం కాదు. ప్రజలు ఖచ్చితంగా ప్రజల్లో వస్తారు, ప్రభుత్వాన్ని తెలియజేస్తారు. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా ఉండి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఇంకా నివేదిస్తాం. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఎవరెవరికి రాలేదో కూడా మేము ప్రభుత్వానికి అంకీలతో సహా తెలియజేస్తాం రాబోయే కాలంలో. గత సంవత్సరంలో జరగాల్సిన ఏ సూపర్ 6 హామీలు ఒక పెన్షన్ తప్ప ఏది జరగలే. మరి పెన్షన్ అమలు పరిచినప్పుడు మిగతా అమలు పరచాలని లేదా? మరి అది సూపర్ 6లా మేము అమలు పరిచాం. ఎక్కడికి వెళ్తే మంత్రులు, శాసనసభ్యులు అందరూ చెప్తున్నారే, మేము పెన్షన్ చెప్పాం, 4,000 రూపాయలు ఇచ్చేసాం. మరి పెన్షన్లో చెప్పాను, మరి మిగతా సూపర్ 6లో మిగతా ఇదేమయ్యే? సూపర్ 6 హామీలే మా పెద్దలు చెప్తున్నారు. నేనేది మర్చిపోయినామని జ్ఞాపకం చేస్తున్నారు. నేను మర్చిపోయినా, ప్రజలు మర్చిపోలేదు, నేను మర్చిపోలేదు. కాబట్టి ఈ సూపర్ 6 హామీలన్నీ కూడా ఏవి కూడా అమలు పరచకుండా ఈ సంవత్సరకాలం. అయితే ఈ సంవత్సరకాలు ఏం చేశారు? మరి సోషల్ మీడియాలో జరుగుతున్నవన్నీ కూడా చెప్తుంటే సోషల్ మీడియాలో కంట్రోల్ చేసేయాలా సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద కేసులు పెట్టారు. ఇంకా తర్వాత అక్రమ కేసులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇంక ఇది ఎక్కడికి వెళ్ళింది? ఏదో లేని మధ్య స్కామ్, ఇంక లేని స్కామ్ల పేరు చెప్పి రాసి మీరు చేసుకెళ్ళారు. ఇక అది ఎంతకు వచ్చిందంటే ఆఖరికి నిజాలని నిర్భయంగా, సరే మీడియాలో అనేక అంశాలు వస్తుంటాయి, మీడియాలో అనేక అంశాలు బాధ్యత వ్యక్తులుగా మేము మాట్లాడతాం. మీడియా సంస్థలు థర్డ్ పార్టీ రెఫరెన్స్తో అనేకమైన అనలిస్టుల ద్వారా అనలైజ్ చేస్తూ ఉంటారు. సరే, నేను సాక్షిలో జరిగిన దానికి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మీడియా సంస్థల మీద దాడి జరగడం ఎక్కడైనా ఉందా? మీడియా సంస్థల మీద దాడి చేయడం, సాక్షి మీద దాడి చేయడం. ఇవాళ ఏమైంది? సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ ప్రభుత్వంకి తలదించుకునే పరిస్థితి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో
మరి గతంలో మరి గౌరవ మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు అనేక సందర్భాల్లో వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈ నేటి మన ఉప ముఖ్యమంత్రి గారు అత్యంత గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. పంచాయతీ వ్యవస్థలో వచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ నేను వస్తే చాలా దీన్ని బలోపేతం చేసేస్తాను, ఇక దీన్ని ఏ రకంగా బలోపేతం చేస్తానని మీరే చూస్తారని చెప్పారు. ఏంటి మేము చూసింది అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ ₹1 జిల్లా పరిషత్కి ₹1 ఈ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. ₹1 నిధులు రాలే మన ప్రభుత్వం. ఇక రెండోది సర్పంచులు అప్పుడే మొదలుపెట్టారు, స్టార్ట్ చేశారు. మరి 15 ఆర్థిక సంఘ నిధులకి బీఆర్ఓ రిలీజ్ చేశారు. చాలా తెలుసా మీకు? బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ 2 months అని రిలీజ్ చేసి నిధులు మీకు ఇస్తున్నట్టు ఏ జిల్లా పరిషత్కి ఎంత, మండల పరిషత్కి ఎంత, పంచాయతీకి ఎంత అని పవన్ కళ్యాణ్ గారికి సూటిగా నేను ఒక ఉత్తరాన్ని కూడా వారికి రాశాను. నాకు ఎలాంటి వారి దగ్గర నుంచి చిత్రం అయితే రాలే, అయినప్పటికి కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తాను. మీ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మీరు అనేక సందర్భాల్లో చెప్పారు గ్రామీణ వ్యవస్థను బలపరుస్తాము. ఇవాళ ₹1 నిధులు కూడా రాని పరిస్థితి ఈ ప్రభుత్వంలో చోటు చేసుకుంది. తక్షణమే ఆ నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. సాధారణ నిధులు జనరల్ ఫండ్స్ రిలీజ్ చేయండి, 15th ఫైనాన్స్ నిధులు రిలీజ్ చేయండి, ఆ నిధులు కూడా రాని పరిస్థితి. నేను సూటిగా మీ దగ్గర నుంచి 2024 జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన ఈ ప్రభుత్వం నేటికి విజయనగరం జిల్లాలో ఎన్ని కొత్త పాయింట్లు, కొత్త వ్యక్తిగతమైన, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత కులాయి కాబట్టి ఇచ్చారు, ఎన్ని అసలు ఏమైనా జలజీవన పనులు మొదలయ్యా, ఎవరైనా చేస్తున్నారా, దానికి సంబంధించిన ప్రభుత్వం నిధులు ఇచ్చిందా, ఇక సాగునీరు తెచ్చేస్తాం, పోలవరం నీరు తెచ్చేస్తాం, ఇంకో రకరకాలు, ఇక అవన్నీ మేము చెప్పక్కర్లేదు, ఇంకా అన్ని టైం ఉంది వాటిని కూడా చెప్పడానికి. విశాఖపట్నం జిల్లా తగరపు వలసలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 1లో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ఇరు జట్ల మధ్య టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. అంతకుముందు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న క్రీడాకారులకు ఆమె టీషర్ట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి ఉపయోగపడతాయన్నారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వెలికి తీయాలని సూచించారు. ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహణ వలన క్రీడాకారులలో దాగి ఉన్న నిజమైన ప్రతిభ కనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, వైసీపీ నాయకులు, క్రీడాకారులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు మన తగరపల్సలో ఇలాంటి ఒక టోర్నమెంట్ జరగడం చాలా సంతోషంగా ఉంది. దాంట్లో భాగంగా నా స్పాన్సర్షిప్ కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దాకా గత 2 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా ఓన్లీ విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలోనే చేశాను. డాడీకి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భీమ్లీ ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పటి నుంచి భీమ్లీ కూడా చూసుకుంటున్నాం. దానికి చాలా ఆనందంగా ఉంది. ఇక మీద భీమ్లీ ఇంకా మా కుటుంబం ఇంకా పెద్దదైంది. భీమ్లీ కూడా మా కుటుంబంలోకి యాడ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలానే ఇంకేమైనా కార్యక్రమాలు కావాలి, ఇంకే విధంగా అయినా హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా స్థిరమ్మ అని చెప్పి ఫోన్ చేసి, తల్లి ఇదిగో నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇది చూడాలి, మాకు ఈ అవసరం ఉంది అని చెప్తే ఎల్లప్పుడూ నేను మీ చెల్లిగా ఉంటానని చెప్పి మాటిస్తున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద క్రికెట్ మ్యాచ్. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాల పెంపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం చేయాలని మున్సిపల్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా రాజం మున్సిపల్ కార్యాలయం వద్ద 40వ రోజు జరుగుతున్న నిరసన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులు వేతనాలు పెరగకపోవడం, సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రతి కార్మికుడు లక్షల రూపాయలలో నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ న్యాయమైన
సమస్యల పరిష్కారం చేయాలని వివిధ రూపాల్లో పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. విజయవాడలో జరిగిన మహాధర్నా అనంతరం ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం చేయకపోతే 22 అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా బొద్దాం కల్లెంపూడి రోడ్డు కష్టాలు దశాబ్ద కాలంగా ప్రజలు పడుతున్నా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం అన్యాయమని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అన్నారు. ఈ మేరకు రోడ్డుపై గుంతల్లో ఉన్న నీటిలో దిగి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చల్లా జగన్ మాట్లాడుతూ సాధారణ ప్రజలకు అవసరం ఉన్నా లేకపోయినా గ్రీన్ఫీల్డ్ హైవే, ఇతర హైవేల పేరుతో నియోజకవర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అధికారులు బొద్దం కల్లెంపూడి రోడ్డును పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. గత 10 ఏళ్లుగా ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే నరకయాతన పడుతున్నామని, అలాగే బొద్దం నుంచి కాకులపాలెం వెళ్లే దారిలో ఉన్న రోడ్డు కూడా గుంతలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలుగు చేసుకుని నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలన్నారు. నెల రోజుల్లో పనులు ప్రారంభించకపోతే 3 పంచాయతీల ప్రజలు, యువకులతో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు, గ్రామస్తులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు 20,000 ఆర్థిక సాయాన్ని అందించడం ద్వారా రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ నెలలో 2 ప్రధానమైన సూపర్ 6 హామీలు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు చేసి అరకదున్నారు. అనంతరం 32 లక్షలతో నిర్మించిన పద్మనాభం మండల సమావేశ మందిరాన్ని ప్రారంభించి రైతులకు రాయితీపై విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో 14,731 మంది అర్హులైన రైతులకు 20 కోట్లు అన్నదాత సుఖీభావ పథకం కింద చెల్లించనున్నట్లు వెల్లడించారు. తాను కూడా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చానని, విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతు అనుభవించే కష్టనష్టాలు తనకు బాగా తెలుసన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేలా సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందన్నారు. అనంతరం పద్మనాభం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి సాధ్యమైనంత త్వరగా పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని మండల నాయకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పట్టణ బడుగు బలహీన వర్గాల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు పేదలకు హామీల వర్షం కురిపించారని, కానీ నగరంలోని ధర్మపురి ప్రాంతంలో పేదలకు ఇస్తామన్న భూమిని ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. ధర్మపురిలో మాన్సాస్ ట్రస్ట్ భూములు తప్ప జిరాయితీ భూములు గాని, బంజరు భూములు గాని లేవన్నారు. 3.77 సెంట్ల భూమి ప్రభుత్వ భూమిగా గయాలుగా ఉన్న విషయం 2007లోనే బయటపడిందన్నారు. నేటికి 18 సంవత్సరాలు కావస్తున్నా రెవెన్యూ అధికారులు స్పందించకుండా ప్రైవేటు వ్యక్తులకు భూమిని కట్టబెట్టాలనే దుర్మార్గపు ఆలోచనతోనే ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పేదలకు ఇవ్వాల్సిన భూములు అందజేయాలని, లేని ఎడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ధర్మపురిలో చుట్టుపక్కల
కూడా మాన్సాస్ ట్రస్ట్ భూములు ఎక్కువగా ఉన్నాయి. రెండోది నాగులకొండ భూములే. మరి ఏ ప్రక్క చూసుకున్నా వాళ్ళే తప్ప ఎక్కడ జరాయితీ భూములు కానీ బంజరు భూములు కానీ అక్కడ లేవు. మరి అక్కడ 86 1 2 3 4 5 సర్వే నెంబర్లో 3 ఎకరాల 77 సెంట్లు ప్రభుత్వం భూమి ఉంటే మరి 18 సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ప్రభుత్వ యంత్రాంగం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు కూడా గుర్తించకపోవడం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే 30 సంవత్సరాలు అయింది ధరంపల్లి కాలనీ వచ్చి. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఏ విధమైన కాలనీ మంజూరు కాలేదు. కానీ ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో సార్పిల్లు ఇచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గుంకలాంలోనూ అదే సారికలు ఇచ్చారు. కానీ గ్రామంలో ఒక గ్రామ కంఠం ప్రభుత్వం భూమి ఉంటుండగా ఎక్కడో వేరే దిక్కులు ఇవ్వడం అనేది చాలా తీవ్రంగా మేము దాన్ని పరిగణిస్తున్నాం. భవిష్యత్తులో మీరు ధర్మపురి నివసిస్తున్న వాడు గ్రామవాసులకు మాత్రం అక్కడ తప్పించి వేరే దిక్కులు ఎక్కడిచ్చా మేము తీసుకో. ఖచ్చితంగా ప్రభుత్వ భూమి ప్రజలకు ధర్మపురి గ్రామం ప్రజలకు చెందాలి. అక్కడ ప్రజలు చెందాలి అంటే ఖచ్చితంగా మీరు దాని మీద దృష్టి పెట్టాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్యాన్ని వీడి ఏదైతే బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరపున ఆధ్వర్యంలో ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ గుర్తించి తక్షణమే వారికి పట్టాలు ఇచ్చే వరకు మాత్రం పోరాటం ఆగేది లేదు. కాబట్టి అధికార యంత్రం జోక్యం చేసుకోవాలని మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని మాజీ మంత్రి పీడిక రాజన్న దొర తన క్యాంపు కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనకు, చంద్రబాబు పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని పుస్తకంలో వివరించామన్నారు. ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ చంద్రబాబు నాయుడు పాలన గురించి సమగ్రంగా వివరించడం జరిగిందన్నారు. కూటమి పరిపాలనలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ సూపర్ 6 పాటు 143 హామీలలో ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అరాచకాలు ప్రశ్నిస్తే వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాంటి చర్యలపై భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ పరిపాలనలో మనం చూస్తున్నాం ఇది పరిస్థితి. ఇవన్నీ కూడా పుస్తకాలు ఉన్నాయి, డేట్లతో సహా ఉన్నాయి. మర్డర్ ఇప్పుడు జరిగింది, మానభంగం ఇప్పుడు జరిగింది, ఎవరెవరి మీద ఎన్ని కేసులు పెట్టారని కూడా వివరాలు ఉన్నాయి దాంట్లో. మా సోషల్ మీడియా యాక్టివిస్టులు చెప్తా 5 కేసులు, 10 కేసులు, 20 కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నట్టున్నారు. 20 కేసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం 20 కేసులు పెట్టిన వారు కూడా ఉన్నారు. ఇది మహిళలకు సంబంధించి అనమాట. ఆంధ్రప్రదేశ్ అనేది దీంట్లో డేట్లతో సహా ఉంది. డేట్లతో సహా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏమి జరిగిందనేది కూడా దీంట్లో ఉన్నాయి. డేట్లతో సహా ఉన్నాయి. దీంట్లో ఎక్కడ సంఘటన జరిగింది డేట్లతో సహా, తేదీలతో సహా దీంట్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, అత్యాచార ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్, అది అత్యాచార ఆంధ్రప్రదేశ్. ఇలాగా మనం చెప్తుంటే ఈ పుస్తకంలన్నీ చెప్తుంటే చాలా విషయాలు ఉన్నామన్నమాట. ఇది మన సాక్షి పేపర్ తగలబెట్టారు. ఇవన్నీ వివరాలు కూడా దీంట్లోని స్పష్టంగా పక్క ఆధారాలతో చంద్రబాబుతో మద్యం కేసు, ఆయన మీద కూడా మద్యం కేసు ఉంది. ఇవన్నీ తప్పించుకోవడానికి కోసమే ఈరోజు మళ్ళీ ఇప్పుడు మద్యం కేసు తీశారు. అన్ని వివరాలతో సుస్పష్టంగా ఉన్నవి మా విలేకరి మిత్రులు. దీంట్లో ఈరోజే ఇవన్నీ మీరు రాయవలసిన అవసరం లేదు. మీకు ఎప్పుడు వివరాలు కావాల్సినవి ఈ పుస్తకం మా దగ్గర ఉన్నది, చూడండి. దీంట్లో ఏ పేజీలోని ఏ వార్త కావాలని మీకు ఆధారాలతో ఉంటున్నాయి. అది ఏ సంఘం ఎక్కడ జరిగింది, ఏ తేదీన జరిగింది అనేది. కాబట్టి మీరు విలేకరి మిత్రులు ఎవరైనా ఎప్పుడు కావాల్సిన నా టేబుల్ మీద పుస్తకం ఉంటుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. అట్లేదు విడివిడిగా కూడా ఉన్నాయి. మీకు ఎప్పుడైనా ఏ పేజీ కావాలంటే ఆ పేజీ తీసుకెళ్ళి మీ ఇంట్లో రాసుకోవడం కూడా విడివిడిగా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం తురకనాయుడు వలస గ్రామంలోని ఎస్సీ వీధిలో ఓ శుభకార్యం జరుగుతుండగా అదే గ్రామానికి చెందిన వేరే కులానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి ఎస్సీ కులానికి చెందిన ముగ్గురిని కులం పేరుతో దూషించి కొట్టడంతో తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చేరారు. ఈ నేపథ్యంలో బాధితులు జియ్యమ్మ వలస పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో భాగంగా విచారణ నిమిత్తం పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు గ్రామాన్ని సందర్శించి బాధితుల వద్ద వివరాలు సేకరించి కులాన్ని దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తురకనాయుడు వలసలో ఎత్తుల హరి అని చెప్పి ఈయన నిన్న ఫంక్షన్ అయింది అలా ఈ ఊర్లో. ఆ ఫంక్షన్కి సంబంధించి సామాన్య లారీ బండిలో ఎక్కిస్తూ ఉంటే లగేజ్ ఆటోలో ఎక్కిస్తుండగా టైంలో తురకనాయుడు వలసకు చెందినటువంటి ఎర్రగోళాలకు సంబంధించినటువంటి రాజు,
మరి కొంతమంది బండి మీద వెళ్తే అక్కడ చిన్న డిస్కషన్ జరిగింది. బండికి అడ్డం తీయమంటే ఒక 2 నిమిషాలు ఆగని చెప్పి ఆయన క్లియర్ చేసే టైంలో అతను ఈ క్యాష్ అబ్యూజ్ చేసి మమ్మల్ని కొట్టారని చెప్పి, అలాగే ఈ బండి మీద రాజుతో పాటు వచ్చిన ఇంకో కుర్రోడు తురకనాడు వలస వెళ్ళి లోనకి వెళ్ళి ఎర్రగొలకు సంబంధించిన మిగిలిన వ్యక్తుల కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకొచ్చి వీళ్ళ మీద దాడి చేశారని చెప్పి ఒక కంప్లైంట్ మాకు నిన్న రాత్రి ఇవ్వడం జరిగింది. అది బత్తేలి జిఎంఆర్స పోలీస్ స్టేషన్ గా కేసుగా నమోదు చేశాము. దీంట్లో వీళ్ళు అందరూ కూడా ఎస్సీస్ కంప్లైంట్స్ ఎస్సీస్ ఉన్నారు. అందువల్ల ఎస్సీ ఎస్టీ కేసు మరియు హత్య కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి అందరి సాక్షులందరూ కూడా విచారించడం జరిగింది. తదుపరి చర్యలను కూడా చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. మానవ శరీరంలో అన్ని అవయవాల కన్నా కళ్ళు ప్రధానమైనవని, అటువంటి కళ్ళును రక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని జిల్లా రెల్లి మరియు ఉపకులాల సంఘం అధ్యక్షుడు సోము మురళీమోహన్ అన్నారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని లంకాపట్నం 19వ వార్డులో డాక్టర్ చిట్టిరమణ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో నగర వ్యాప్తంగా అనేక మంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సోము మురళీమోహన్ మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇటువంటి ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరారు. శిబిరంలో పరీక్ష చేయించుకున్న వారికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లయితే వారికి చిట్టుబాబు ఆసుపత్రిలోనే ఉచితంగా వైద్యం అందిస్తారన్నారు. అదేవిధంగా శుక్ల సమస్యలు ఉన్నవారికి కూడా ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వార్డు నాయకులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుండి ఉచిత కంటి పరీక్షలు శిబిరము లంకాపట్నం 19వ డివిజన్లోని చేయడం జరుగుతుంది. అయితే అన్ని వార్డుల నుండి కూడా నిరుపేద ప్రజలు వస్తున్నారు. అయితే కళ్ళు పరీక్ష కూడా చేయించుకుంటున్నారు. కళ్ళు పరీక్ష చేయించిన తర్వాత కళ్ళలో ఉన్న శుక్లం ఏమైనా ప్రాబ్లం ఏర్పడితే, గుడ్డు మీద ఏమైనా ప్రాబ్లం ఏర్పడితే ఈరోజే టెస్టులు చేసి డాక్టర్ చిట్టిరమణ హాస్పిటల్ విజయనగరం తీసుకెళ్ళి ఆపరేషన్ చేయబడుతుంది. అయితే మన భగవంతుడు మానవ శరీరంలోని అన్నిటికన్నా సున్నితమైన భాగము కళ్ళు అని చెప్పవచ్చు. ఆ కళ్ళు ఉంటే ప్రపంచం చూడగలము, వెలుగును చూడగలము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ఈ యొక్క లంకాపట్నం 19వ డివిజన్కి వచ్చి మీ యొక్క కళ్ళు పరీక్షలు చేసుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రజలందరికీ మేము తెలియపరుస్తున్నాం. అయితే ప్రజలందరూ వస్తున్నారు, కంటి పరీక్షలు కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ కోరుచున్నాం. వైసీపీ పోరాట ఫలితంగానే తల్లికి వందనం సొమ్మును ప్రభుత్వం జమ చేసిందని మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో వెన్నుపోటు దినం పేరిట వైసీపీ ప్రజల పక్షాన పోరాటాలు చేయడం వల్లనే కూటమి ప్రభుత్వం గత్యంతరం లేక తల్లికి వందనం అమలు చేశారని ఎద్దేవా చేశారు. తక్షణమే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరంలో మొన్న 4వ తారీఖున వెన్నుపోటు దినంగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు తీసుకొచ్చారు. దాని మీద ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కిన తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అమ్మఒడైనా కనీసం వేయాలన్నటువంటి ఆలోచనలని దాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కాకుండా దానికి ఇప్పుడే మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా కరెంటు బిల్లులు ఎక్కువనో, లేకపోతే కారు ఉందనో, ఇంకోటి ఉందనో ఎన్ని వీలైతే అన్ని వాళ్ళకి తగ్గించేసి పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి పరిస్థితులు మనకి ఇంకా పూర్తి అవ్వలేదు. కాబట్టి ఎంత పర్సంటేజ్ పోయి అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఇప్పటికైతే 4-5 రోజుల్లో ప్రతి ఊర్లో కూడా కొంతమందికే పని, కొంతమందికి పడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద మేము డిమాండ్ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పద్ధతిలో ఇచ్చారో అదే పద్ధతిలో ప్రతి స్టూడెంట్కి కూడా ఇవ్వాలనేది మా తాలూకా డిమాండ్. విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సోమవారం తన కార్యాలయంలో 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నమ్మకం
చంద్రబాబు నాయుడు అంటే మోసం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చినా ప్రజలను మోసం చేయడమే ఆయనకి నైజం. కాబట్టే ఈరోజు జగన్ అంటే 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మేనిఫెస్టో ఆ రోజు ఎన్నికల ముందు రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోని మేమైతే మేము కానీ మా పార్టీ నాయకులు కానీ ప్రజలకి 5 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు కార్యక్రమాలకి చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఎప్పుడైనా సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ అన్నాడు. 2014లో రైతుకి ఏమో రుణమాఫీ చేయలేదు. ఎన్నో హామీలు ఇచ్చాడు. నిరుద్యోగ వృత్తి అన్నాడు. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఇంటికి ఉద్యోగం అన్నాడు. ఇంటికి ఉద్యోగం ఇవ్వలేదు. ఆ 2014లో ఆ విధంగా ప్రజలను మోసం చేస్తే 2019లో ప్రజలేమో బుద్ధి చెప్పారు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో ఏం చెప్పాడు? సూపర్ 6 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ హామీలు ఇస్తామని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఈరోజు సూపర్ 6 అని చెప్పిన పథకాలు ఏవి కూడా ఈ సంవత్సర కాలంలో అమలు చేసే పరిస్థితి ఎక్కడ కూడా కానరాలేదు. అరకొరగా ఏదైనా ఒక స్కీమ్ పెడితే దాన్ని అరకొరగా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. పెన్షన్లు పెంచేమన్నారు. ఈ రోజు కూడా సంవత్సరం పూర్తయిన సందర్భంలో వితంతు పెన్షన్కి ఎక్కడ కూడా పెన్షన్లు వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా కానరాట్లేదు గ్రామాల్లో. ఈరోజు అమ్మఒడి అనే పథకానికి అమ్మగా మొదలన్నారు. ఆ రోజు మేము పథకాలు ఇస్తేనేమో పప్పు బెల్లాలు పనిచేస్తున్నారని చెప్పి పెద్ద మనిషి మరి ఈరోజు మరి ఏ విధంగా అమ్మఒడి గొప్ప చెప్పుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈరోజు. విజయనగరం పట్టణంలోని సాయినాథ్ కాలనీలోని వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అఖండ దివ్యనామ సంకీర్తన వైభవంగా ముగిసింది. ఈ నెల 12న మొదలైన ఈ కార్యక్రమం సోమవారం వరకు సాగింది. ఈ సందర్భంగా ఓం మందిరం కన్వీనర్ జి సన్యాసినాయుడు మాట్లాడుతూ అఖండ దివ్యనామ సంకీర్తనం అద్భుతంగా సాగిందని, 3 జిల్లాల వ్యాప్తంగా దాదాపు 1000 మందికి పైగా గాయకులు పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. సత్యసాయి తన జీవితంలోని అనేక శాంతి సందేశాలు వినిపించారన్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ జీవితాలను మంచివైపు నడిచేలా మార్చుకున్నారని తెలిపారు. భగవంతుడిని చేరడానికి సేవయే అత్యుత్తమ మార్గమని ఉద్బోధించారన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా 100 రోజులు స్వామివారి దివ్య నామ సంకీర్తన మనకి గురువారం 12/6/25న ఉదయం 7:30 గంటలకు ప్రారంభించుకున్నాం స్వామివారి అనుగ్రహంతో. అలాగే ఈరోజు 16/6/2025 100 గంటలు 11:30 గంటలకు పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రసంగం స్వామి జిల్లా అధ్యక్షుల వారి సత్సంగం అవుతున్నది. అలాగే ఇందులో 3 జిల్లాల నుంచి దాదాపు 1026 మంది భక్తులు గాయకులు మాత్రం భక్తులు ఇంకా ఎక్కువ పాల్గొన్నారు. అఖండంగా అంటే ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఈ 3 రోజులు ఈ 5 రోజులు కూడా స్వామివారి నామ సంకీర్తన స్వామివారు ఇక్కడ ఉండి మా అందరితో ఈ కార్యక్రమం చేయించారు. స్వామివారికి అనేక వందనాలు సమర్పించారు. సాయిరాం. చేపల కోసం గుంతలో దిగి 2 విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల బొడ్డమానుగూడ గ్రామ సమీపంలో జరిగింది. లంకాజోడు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో చదువుతున్న మండంగి జెస్సిక, బిద్దిక సునంద అనే 2 విద్యార్థినులు ఇటుకల తయారీ కోసం చేసిన గుంతలో చేపల కోసం దిగి బురదలో కూరుకుపోయారు. స్థానికులు విషయం తెలుసుకుని వెంటనే 2 విద్యార్థులను మొండెంకల ఆసుపత్రికి ప్రథమ చికిత్స నిమిత్తం తరలించారు. కానీ అప్పటికే విద్యార్థినులు మృతి చెందారని వైద్య అధికారులు ధృవీకరించడంతో మృతుల బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. శిష్టకరణ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఏటా ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు ఆ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డి కృష్ణంరాజు, రాష్ట్ర అధ్యక్షుడు పి ఉమామహేశ్వరరావు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కేఎల్పురం వద్ద జిల్లా సంఘం అధ్యక్షుడు ఎంపీ గౌరీశ్వరరావు అధ్యక్షతన తొలిసారి రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారు. 10 ఇంటర్లో మండల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 115 మందికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. 70 ఏళ్లు దాటిన సుమారు 70 మంది వృద్ధ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మరియు స్టేట్ బాడీ నుంచి విజయనగరంలో ఫాదర్స్ డే సందర్భంగా మా కులంలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు దాటినటువంటి దంపతులకి సన్మానించడం జరిగింది. అలాగే
మా శిష్టకర్మంలో ఉన్నటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ 85% వచ్చిన మార్కులందరికీ కూడా వాళ్ళకి 1000 రూపాయలు పారితోషికంతో పాటు వాళ్ళ సత్కారాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా కార్యక్రమానికి వచ్చినటువంటి ఆల్ ఇండియా స్టేట్ బాడీ అన్ని జిల్లాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాలు, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్ జిల్లా, ఇలా చూసుకుంటే అన్ని జిల్లాల నుంచి కూడా నాయకులు అందరూ కూడా వందలాది మందిగా వచ్చి ఈ కార్యక్రమంలో శిష్టకరణ అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మా సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తుందని ఆరోపించారు. ఎవరైనా అన్యాయాలపై ప్రశ్నిస్తే రెడ్ బుక్ పేరిట అక్రమ కేసులు బనాయిస్తుందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలను అమలు చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీల అమలులో విఫలమవుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అంటే మోసపూరితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తిగా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు గుర్తు చేస్తున్నాము. ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి బీజేపీ పార్టీ, జనసేన పార్టీలతో కూటమిగా ఏర్పడి ఆ రోజు ప్రజలు మమ్మల్ని గద్దెక్కించండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఈమెయిల్ చేస్తాం, ఆమెయిల్ చేస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గాలిలోకి వదిలి ప్రజల్ని మభ్యపెడుతూ కాలం గడుపుతూ 1 సంవత్సర కాలం పూర్తయింది. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితిలో పనిచేస్తూ దానికే రెడ్ బుక్ పరిపాలన కూడా పేరు పెట్టుకొని అవకాశం వచ్చిన ప్రతి ఒక్క నాయకుల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తూ ప్రజల్ని దృష్టి మరలుస్తూ ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో జరిగిపోతున్న అపచారాలను మేమే నిలబెట్టి కాస్తున్నామని ఒక ప్రలోభకరమైన కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. అశాంతి పెరిగిపోయింది, అరాచకాలు పెరిగిపోయి, దౌర్జన్యాలు పెరిగిపోయి, అవినీతి పెరిగిపోయింది. సంవత్సర కాలంలో మీరు సాధించింది ఏంటంటే ఇవి మాత్రమే మీరు సాధించారు. ఇదే 2019 ఎన్నికల ముందు నవరత్నాలు తెస్తాం, నవరత్నాలు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల ప్రజల ఉన్నతి కోసమే ఆలోచించి పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, అరే మేము మోసపోయాము, మరలా మోసపోయామని బాధపడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇంకా చెప్పుకొని వెళ్తే అనేక కార్యక్రమాలు ఈరోజు నువ్వు నడుపుతున్న అన్ని కార్యక్రమాలు సచివాలయ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయంటే దూరదృష్టితో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను తేటమే ఈరోజు మీ పరిపాలనకి అనుగుణంగా సచివాలయ సెక్రటరీలు పనిచేస్తున్న విధానం. ఈ నెల 23వ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు తెలియజేయమన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగంగా ప్రకటించి పలానా రోజు పలానా గ్రామం వెళ్తున్నాం, పలానా రోజు పలానా వార్డు వెళ్తున్నాం అని చెప్తే ప్రజలు మిమ్మల్ని నిలదీసే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటు ఒక్క రాష్ట్రంలో అశాంతి పరిపాలన అనేది ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరిస్తూ ప్రజల పక్షాన్ని ఎప్పుడూ నిలబడతాం. మీరు చేస్తున్న అన్ని కార్యక్రమాల్ని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని నిలదీస్తాము, ప్రజలకు చేరువుగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యాంశాలు మరోసారి. కూటమి అసమర్థ పాలనపై ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించిన వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు. ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలు గుర్తించాలని పిలుపు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బడుగు బలహీన వర్గాల సంఘం ధర్నా. నగరంలో ధర్మపురి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్.
పద్మనాభం ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రైతాంగానికి కూటమి అండగా ఉంటుందని హామీ. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.